నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇవాల్టి రెసిపీ చేపల పులుసు. ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకంగా చేసుకుంటారు, కానీ ఇవాళ మనం గోదావరి స్టైల్ చేపల పులుసుని ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: 750 గ్రాముల చేపలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ, చింతపండు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, మంచినీళ్ళు. వీటన్నింటితో తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లోనికి తీసుకొని దానిలో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. దానిలోకి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని వాటన్నిటినీ బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టి వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 5-6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలను కూడా వేసి వాటన్నింటినీ దోరగా వేపుకొని పక్కన ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లిని ఒక రోట్లో వేసి దంచుకుని ఒక ప్లేట్లోనికి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. చల్లార్చుకున్న దినుసులన్నింటినీ మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ను పెట్టి ఆయిల్ తీసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును, అలాగే ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్న 7-8 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఉల్లిపాయల వేగే లోపల చింతపండు గుజ్జు తీసుకొని పక్కనుంచుకోవాలి. వేగుతున్న ఉల్లిపాయల్లో ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆ మిశ్రమంలోనికి వేసుకోవాలి. ఆ మిశ్రమం అంతా చేప ముక్కలకు పట్టేలా ఒకసారి కుదుపుకోవాలి. ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. సరిపడా నీళ్లను కూడా పోసుకోవాలి. మూతను ఉంచి 30 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. అంటే కూర సిద్ధమైపోయినట్టే. ఇలా ఉన్నప్పుడు ఉప్పు, కారం సరిచూసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. అలా తయారైన కూరను వేరొక బౌల్లోనికి తీసుకోవాలి. ఇలా వేడిగా కాకుండా చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరుసటి రోజు తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. దీన్ని నేను చేసిన విధానంగా మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన వంటింటికి దారేది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నమస్కారం.